ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళదాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ వందనములు, స్తోత్రములు. మీ మహాకృపా కరుణ బట్టి నా దేవా, ఇంతవరకు మేము సజీవ లెక్కలో ఉంటున్నందుకు నీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిదినము లేఖనాలను పరిశోధించడం ద్వారా అద్భుతమైనటువంటి నీ మాటలను తండ్రి, అనేకమైన వాటిని వింటూ వాటి ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకుంటూ తెలియని వారికి అనేక మందికి తండ్రి తెలియపరచడానికి ఈ కృపను, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు. నా ఇదిగో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వినడానికి తండ్రినైనా సిద్ధపడుతున్న బిడ్డల ఎడల నీ కృప, సమాధానము తోడుగుంచమని వేడుకుంటున్నాం. ఇదిగో వింటున్న ప్రతి వారు వాటిని నేర్చుకొని వాటి ప్రకారం నడుచుకొని ఇదిగో నైనా వినివారు మాత్రమై ఉండకుండా నైనా బోధించేవారుగా, వాటి ప్రకారం నడుచుకున్నవారుగా, కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసినటువంటి వారు ఇదిగో నాయన 4 గోళ్ల మధ్య నలిగిపోతూ వాక్యాన్ని బంధించే విధంగా ఉంటున్నారు కనుక ప్రభువా, వాక్యాన్ని బంధించకుండా తండ్రి ఉన్నతంగా నీ మాటలు సమాజానికి ప్రకటించి నీ చిత్తాన్ని నెరవేర్చి నాయన మీరున్న లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపించమని, నీ మహాదీవెనతో నింపి నడిపించమని, మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పు. నేను వాక్యంలో ఉన్నాను. హలో, ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, దేవుని యొక్క మహాకృప నుండి మరి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినాన్ని, ఈ దినములో ఈ సాయంకాలం వరకు తండ్రి అయిన దేవుడు మనం పుట్టిన మొదలుకొని ఆయన భద్రతలో దూతల ద్వారా మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ పోషిస్తూ అనేకమైన విషయాలు మనం నేర్పించటంలో మనల్ని ఎన్నుకొని ఎవరికీ లేనటువంటి, ఎందరెందరికూ లేనటువంటి భాగ్యాన్ని మనకిచ్చినందుకు ఎంతో సంతోషించాలి. అన్నీ ఉన్నా, లోకములో అన్నీ ఉన్నా, ఎన్నెన్నో ఉన్నా, ఎంతో గొప్ప ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఐశ్వర్యమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, ధన సమృద్ధి ఉన్నా, లోకములో నువ్వెంత గొప్పవాడివైనా, మంత్రివైనా, ప్రధానివైనా, మరి నీకెంత గొప్ప హోదా ఉన్నా సరే దేవుని వాక్యం నీకు లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ సున్నా.
దేవుని వాక్యము కానీ నీకు లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. ఒక పాట ఉంది, యేసు లేకుంటే నువ్వు ఆస్తిపరుడువైనా, నువ్వు గొప్పవాడువైనా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు యాక్టర్ అయినా, నీకు ఎన్ని ఉన్నా యేసు లేకపోతే అవన్నీ సున్నా. అంటే యేసును స్తుతించాలి, ఆరాధించాలనుకున్నారు తప్ప ఆరాధన అంటే ఏంటో, స్తుతించడం అంటే ఏంటో, అసలు యేసు ఏమై ఉన్నాడో, యేసుని ఏ విధంగా కొలవాలో, యేసుని ఏ విధంగా అంగీకరించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. యేసు అనగా శరీరధారిగా మన మధ్యకు వచ్చినవాడు ఆయనే. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. యేసుక్రీస్తు అంటే శరీరధారిగా మన యొద్దకు వచ్చినటువంటి వాక్యము అని గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు వాక్యాన్ని ఎంతవరకు నేర్చుకుంటున్నారు? సంఘాలుగా ప్రపంచవ్యాప్తంగా కోకొలలుగా ఉన్నాయి. వీధికి ఒక సంఘం, ఇంటికి ఒక సంఘం. అండ్ ఈరోజు పుట్టగొడుగుల్లాగా చర్చిలు, ఎక్కడ చూసినా చర్చి, ఏ మూల చూసినా చర్చి. ఏంటి, వైన్ షాపు లేని ఊరైనా ఉందేమో కానీ, బ్రాందీ షాపు లేని ఊరైనా ఉంది కానీ, చర్చి లేని, అంటే సంఘము లేని, క్రైస్తవ ప్రార్థనా మందిరం లేని ఊరు ఉండదండి. ఏదో రకంగా వెళ్ళిపోతారండి ఎవరో ఒకరు. లేదా 10 సంఘాలు ఉన్నవాడు కూడా ఒక బ్రాంచ్ పెట్టేస్తాడు అక్కడ, ఎవరినో పంపించేవాడి దగ్గర వాక్యం ఉందా అంటే ఏమి లేకపోయినా పర్లేదు, సంఘం ప్రారంభించి అంటాడంటే. మరి కూడి చేరుకున్న పిల్లలు కూడా వీడికి వాక్యం ఉందా, సత్తా ఉందా, చెప్పగలడా, దమ్ముందా, ఏం చెప్పగలడు, నిజ వాస్తవాన్ని చెప్తాడా, సత్యాన్ని చెప్తాడా, అబద్ధం చెప్పి మనం మోసం చేస్తాడా, లేదా గుడ్డివాడికి త్రోవ చూపినట్టు ఉంటుందా వీడి బ్రతుకని సంగతి ఆలోచించారండి. వాడు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, కొన్ని సంవత్సరాలు వైద్య వృత్తిని చేపట్టడానికి, ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఎంతో చదువుకోవాలి, ఎంతో ఉన్నత విద్యను నేర్చుకోవాలి. అయితే ఈరోజు డాక్టర్ కావాలంటే, ఒక ఇంజనీర్ కావాలంటే చాలా శ్రమ పడాలి. ఎంత శ్రమ పడాలంటే ఎన్నో సంవత్సరాలుగా కోర్సులు చేయాలి. ఎన్నో సంవత్సరాలు కోర్సును చెయ్యాలి, చదవాలి. మరి అలాగే ఎన్నో ప్రాక్టికల్స్ చేయాలి. ఆ ఇంజనీరే, ఆ డాక్టరే సరిగ్గా చదవకపోతే ఎంతోమంది ప్రాణాలు పోతాయి. ఈరోజు ఇంజనీర్ కోర్సు సరిగ్గా చేయకపోతే ఎన్నో భవనాలు కూలిపోతాయి, ఎన్నో వంతెనలు కూలిపోతాయి. ఈరోజు ప్రపంచంలో బిల్డింగ్లు అయినానండి, మరి అంతస్తులైనా 500, 600, 700, 800, 1000 కొద్ది ఉన్నటువంటి పెద్ద పెద్ద టవర్స్, దుబాయ్ దేశం ఉన్నటువంటి టవర్స్ కట్టడానికి మూలకారకులు ఎవరంటే ఇంజనీర్స్. ఈ ఇంజనీర్లు కరెక్ట్గా చదవలేదు అనుకోండి సబ్జెక్టు, ఎక్కడ ఎలా పిల్లర్ అయ్యాలి, ఎక్కడ జేలి చేత నిర్మాణం చెయ్యాలి, ఎంత లోతు తవ్వాలి,
ఎలా స్ట్రక్చర్ వేసుకుంటూ రావాలి అనేటువంటి ఆలోచన ఇంజనీర్కి లేకపోతే ఆ భవనం కూలిపోతుంది. దానివల్ల ఎంతోమంది ప్రజలు నష్టానికి వెళ్ళిపోతారు. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు పోతాయి. ఎంతోమంది రోడ్డున పడతారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. అలాగే ఒక వైద్యుడు కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ మెడిసిన్ చేయాలి. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండిఓ అలా వాళ్ళు కష్టపడి చదివితే ఆ చదివిన తర్వాత వాళ్ళు చదివిన చదువుకి అందులో ఉత్తీర్ణులైతే, పాస్ అయితే వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు. నువ్వు డాక్టర్ వృత్తికి అర్హుడివి, నీ వల్ల ప్రజల ప్రాణాలకి హాని ఉండదు, మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు అని ఒక 6-5 సంవత్సరాలు కష్టపడితే ఒక పత్రాన్ని ఇస్తారు. అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు. గుండె ఆపరేషన్ అయినా, కిడ్నీ ఆపరేషన్ అయినా, కడుపు ఆపరేషన్ అయినా, మెదడు ఆపరేషన్ అయినా, కంటి ఆపరేషన్ అయినా వాటి నిపుణులు అంటారు. వాళ్ళని కంటి నిపుణులు, చెవి ముక్కు గొంతు నిపుణులు, వెన్నుపూస నిపుణులు, ఎముకల డాక్టర్ గారు, కొంతకాలం ఉండిపోయి మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి 60-70 సంవత్సరాలు ఉండి మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి దాన్ని బాగు చేయటానికి దానికి వైద్యంగా 4-5 సంవత్సరాల పాటు నువ్వు తపస్సు చేసి చదివితే తప్ప నీ శరీరం బాగుపడదు. మరి ఆత్మను రక్షించటానికి దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అదొక వాక్యముగా ఉంది. ఆ వాక్యమే శరీరధారి అంటే క్రీస్తు పోలి ఉంది, క్రీస్తుగా ఉన్నాడు. మరి దీన్ని ఎంతకాలం చదవాలంటే ఈరోజు ఎంతమంది చదువుతున్నారో చదివినంత మాత్రం అర్థమైపోదండి. పుస్తకం చదివేసి ఆపరేషన్ చేసేస్తానండి అంటే చచ్చిపోతాడు రోగి. దాని మీద అధ్యయనం చేయాలి, ధ్యానించాలి, రీసెర్చ్ చేయాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. కొందరి మీద చేస్తున్నప్పుడు జూనియర్ డాక్టర్స్గా వాళ్ళ దగ్గర ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్గా కొందరు పనిచేయాలి. చూస్తూ నేర్చుకోవాలి. నేను ప్రారంభం అనుకున్నామండి, ఏంటి ఉందండి బైబిల్ చదివేసి బోధించేస్తాను అనుకున్నాను. వాక్యం చదివేసి బోధించేస్తాను అని చెప్పి ట్రైనింగ్కి వెళ్ళక ముందు 2 times కంప్లీట్ చేశాను బైబిల్. ఏం అర్థం కాలే. ఏమీ చదవకుండానే నా తోటి వాళ్ళందరూ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో చదవకుండా ఏం చదవకుండా ఏవో అక్కడ మొక్క ఇక్కడ మొక్క చెప్పి పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోయారు, ఉన్నతంగా ఉన్నారు. డబ్బులో, వాక్యంలో కాదండి. ఏ మాటకి అర్థం తెలియదు, ఏ వచనానికి అర్థం తెలియదు, దేనికి ఏం చెప్తాడో తెలియదు, కానీ పెద్ద బోధకులుగా ఉన్నారు ఈరోజు. అంటే వైద్యం సరిగ్గా లేదు. ఇంతకు ఏం చెప్తున్నావు, దేని గురించి చెప్తున్నాడు, శరీర బోధల కోసం చెప్పేసి హైలైట్ అయిపోయాడు. నీకు దేవుడు ఇస్తాడురా, వివాహం చేస్తాడురా, అప్పులు తీరుస్తాడురా, డబ్బులు ఇస్తాడురా, ఇల్లు తీస్తాడురా, ఇల్లు కొనిస్తాడురా, బంగారం ఇస్తాడు, కారు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఇంకెన్నెన్నో ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని చూపించి దౌర్భాగ్యకరమైనటువంటి బోధలు చేసేశారు. ఈ విధంగా
అపవాది వారి మనోనేతలను గుడ్డితనం కలిగించింది. నేను అలా వెళ్ళలేదండి. అందుకని అందరికన్నా వెనకబడి ఉన్నాను. వాక్యంలో కాదండి, వాక్యంలో కాదు. వారు పెద్ద పెద్ద సంఘాలతో చర్చి మీద చర్చి కట్టేసి ఉన్నతంగా వెళ్ళిపోయారు. నేను ఇంకా చిన్న రేకుల షెడ్లోనే ఉన్నాను. ఎందుకో తెలిసిన, అమ్మో, వైద్యం తెలియకుండా వైద్యం చేస్తే మనిషికి ప్రమాదం. వాక్యం తెలియకుండా బోధిస్తే ఆత్మకు ప్రమాదం. వాక్యాన్ని నేర్చుకోకుండా బోధించేస్తే ఆత్మకు ప్రమాదం. అందుకని అంటాడు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టామయ్యా, నీ నామముల గొప్ప కార్యములు చేశాం, సూచక్రియలు చేశాం, అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేశాం, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను, గెట్ అవుట్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళ సరైన సర్టిఫికెట్ లేదు, డూప్లికేట్ సర్టిఫికెట్. ఈరోజు బైబిల్ ట్రైనింగ్ ఎలాగండి, రాత్రి ఈరోజు 3,000 ఇచ్చేస్తే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. 5,000 ఇచ్చామనుకోండి రెవరెండ్, 4,000 ఇచ్చామనుకోండి బీడీ సర్టిఫికెట్. అవి ఎంతకయ్యా? 4 గీసుకోవడం కూడా పని చేయవు సర్టిఫికెట్లు. నువ్వు జ్ఞానం సంపాదించుకోకుండా ఒక డాక్టర్కి డూప్లికేట్ సర్టిఫికెట్ ఇస్తే ఎవరికి ప్రమాదం? ఆపరేషన్ చేసేస్తాడు, కత్తిరేసి కుట్టేస్తాడు, ఒకదాని కూడా కలిపి. అలా ఎంతోమంది డాక్టర్లు ఈరోజు అనేక మంది ప్రాణాలను బలిగొన్నారు, చాలా మందిని చంపేశారు. ఈరోజు సరైన వైద్యం రాక డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తెప్పించుకొని ఏదో డబ్బు ఉందని డాక్టర్ అయిపోవాలని అయిపోయి ఎంతోమంది ప్రాణాలతో ఆడుకున్న సంఘటనలు మన పేపర్లోనూ, న్యూస్ పేపర్లోనూ, మీడియాలో చూస్తున్నాం. నకిలీ డాక్టర్లను చూస్తున్నాం, నకిలీ పోలీస్ అధికారులను చూస్తున్నాం, నకిలీ కలెక్టర్లను చూస్తున్నాం. దానివల్ల సమాజానికి, మనుషులకి, ప్రజలకి చాలా హానికరం. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, వాక్యాన్ని నేర్చుకొని బోధించాలన్న ఆసక్తి బోధకులకి లేదు. మంచి బోధన నేర్చుకోవాలన్న ఆలోచన, మంచి బోధన నేర్చుకోవాలన్న ఆలోచన వింటున్న పిల్లలకి, ప్రజలకి అస్సలు లేదు. ఏదో మా అయ్యగారు ఏది చెప్తే అది. మోకాళ్ళు ఏమంటే మోకాళ్ళు వేస్తాం, పడుకోమంటే పడుకుంటాం, లేమంటే లేస్తాం, ఏం చెప్తే చేస్తాం. గొర్రెలు మేము. మాకు దేవుని మాట వద్దు, మాకు దేవుడు చెప్పే మాట వద్దు. మరి ఎవరి మాట కావాలి? మనుషులు చెప్పే మాటలు కావాలి. దేవుడు అంటున్నాడు, మీరు మనుషులు నమ్మకండారా, రాజులు నమ్మకండారా, నన్ను ఆశ్రయించండి. అలా 15 సంవత్సరాల పాటు బైబిల్లో నేను ఉండిపోయాను. ఇంకా వెనకబడి ఉన్నావా? నీ తోటలో ఎంతోమంది గొప్పగా వెళ్ళిపోయారు, గొప్ప కానుకలతోనే అభివృద్ధి పొందిపోతున్నారు, బళ్ళు కొనేశారు, కార్లు కొనేశారు, బిల్డింగ్లు కొనేశారు. ఎందుకు ఇలా ఉన్నావంటే ఏ ఒక్కరూ ఆలోచించే సబ్జెక్టు మరి లేక కాదు, సబ్జెక్టు ఉన్నవాడిని నేను ధనానికి ఒక్కరితో పడలేదు. సరే, వాళ్ళు అలా చేయని కొన్ని ఆత్మలైనా సరే సత్యంలో పెట్టాలి, దేవునికి న్యాయం చేయాలి. ఈ అబద్ధ బోధకులందరూ కలిసి వాక్యాన్ని బంధించేశారు, వాస్తవాన్ని బంధించారు, సత్యాన్ని బంధించేశారు. నేను బంధించకూడదు, దాన్ని ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రతి వచనాన్ని, ప్రతి సందర్భాన్ని ప్రజలకు తెలియచేయాలి, అనేక మందిని శిష్యులుగా చెయ్యాలి నిర్ణయించుకున్నానండి. దాని మూలంగా ధనము లేకపోయినా పర్వాలేదు. పౌలుకి ఏమొచ్చిందండి ధనం? దాని మూలంగా మరి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు. పౌలు ఏం తీసుకెళ్ళాడండి? అపోస్తులు ఏం సంపాదించుకున్నారండి? ఈరోజు ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే, ఇగో సంఘం పెట్టుకుంటే ఏ పని చేయవసరం లేదు, సంఘం పోషిస్తుంది, కానుకల పేరు మీద అనేకమైనటువంటి డబ్బులు తీసుకొని ఏ పని పాటు లేకుండా ఒకటేంటి 4 కుటుంబాలు మన పిల్లలు బతికే వచ్చిన ఆలోచనతో పేదవాడి మీద పడి పీక్కు తింటున్నారండి రాబందుల్లాగా. నిజమండి. వాళ్ళు వాస్తవం చెబుతున్న మా మీద ఏమైనా బుర్రచలు తిరిగితే మీరు అక్కడికి వెళ్ళకండి. అది తప్పుడు బోధ, దెయ్యం బోధ అంటారు.
ఏదండి అది దెయ్యం పోదో దేవుడు పోదో బైబిల్లో ఉంది చూశానండి. మీరు చెప్పిన బైబిల్లో లేవు, ఆయన చెప్పినవన్నీ బైబిల్లో కనిపిస్తున్నాయంటే అలాగే చేస్తారు, అలాగే మార్చేస్తారు. ఇట్టి విధంగా వాక్యాన్ని ఈరోజు బంధించేస్తుందండి సమాజం. వాక్యాన్ని బంధించేస్తుంది. మరి మనిషి కూడా ఈరోజు ఎన్నిటినో బంధించేస్తున్నాడు. మహా ఖడ్గమృగాల్ని బంధిస్తున్నాడు, ఏనుగులను బంధిస్తున్నాడు, సింహాలను బంధిస్తున్నాడు, పులుల్ని బంధిస్తున్నాడు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు, పెద్ద పెద్ద పక్షుల్ని బంధిస్తున్నాడు, అన్నింటినీ కనుక్కుంటున్నాడు, ఎలాగైనా బంధించేస్తున్నాడు. పెద్ద పెద్ద జీవరాశుల్ని, మరి సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షార్క్ చేపలను కూడా బంధించేస్తున్నాడు ఈరోజు. ఆఖరికి మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్, అది కూడా ప్రాణవాయువుని కూడా మనోడు సేకరించేస్తున్నాడు. ఒక సిలిండర్లో బంధించేసి ఈరోజు కరోనా కారణంగా వెంటిలేటర్స్, ఆక్సిజన్ పెట్టి బతికిస్తున్నారు. మరి అలాగే విద్యుత్తును కూడా బంధిస్తున్నాడు. అది ముట్టుకుంటే చచ్చిపోతాం, ప్రాణాంతకమైనటువంటివి అది. ఆ విద్యుత్ శక్తిని కూడా బంధించి ట్రాన్స్ఫర్ రూపంలో పెట్టి దాన్ని కూడా ఎంత కావాలో అంత సప్లై చేస్తూ మనిషి తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. బంధించడంలో మనిషికి ఉన్నటువంటి టాలెంట్ చూస్తే ఈరోజు ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో బంధిస్తున్నాడు. వర్షపు నీటిని బంధిస్తున్నాడు, డామ్స్ ద్వారా ఆయా ప్రాంతంలో వాడిని వదులుతున్నాడు. ఆఖరికి సూర్యరశ్మిని కూడా బంధిస్తున్నాడు. సోలార్ రూపంలో అనేకమైనటువంటి ఇంటి దీపాలు పనిచేస్తున్నాయి, వీధి దీపాలు, కరెంటు ఖర్చు లేకుండా. ఇలా చూసుకుంటే జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి ప్రకృతిలో అనేకమైనటువంటి వాటిని బంధించేస్తున్నాడు. బలమైన ఏనుగులు సైతం బంధించగలటువంటి మనుషుడు, అంత శక్తి ఉన్నటువంటి మనుషుడు. మరి ఈరోజు దేవుని వాక్యం బంధింపబడిపోతుంటే దాన్ని విడిపించుకోలేకపోతున్నాడు. ఒక ఏనుగుని ఎలా పట్టాలి, ఒక సింహాన్ని ఎలా పట్టాలి, ఒక ఆక్సిజన్ ఎలా బంధించాలి, సిలిండర్లు పెట్టాలి, వంట గ్యాస్ని ఎలా ఇంటికి తరలించాలనేటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి బంధింపబడుతున్నటువంటి నేటి సమాజంలో సత్యం బంధింపబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మాత్రం అస్సలు దాన్ని విడిపించలేకపోతున్నాడా? అసలు వాక్యం బంధింపబడుతుందా? వాక్యం బంధింపబడుతుందా? దాని వాక్యం బంధించే శక్తి, సామర్థ్యాలు అసలు మనకు ఉన్నాయా? దెయ్యానికి ఉందా? వాక్యాన్ని బంధించే శక్తి దెయ్యానికి లేదు, అపవాదికి లేదు, సాతానుడికి లేదు, మనుష్యుడికి లేదు కదండి. ఆ పవర్ లేదు. అయితే నిజంగా ఈరోజు వాక్యం బంధింపబడుతుందా? నిజంగా ఈరోజు దేవుని వాక్యం బంధింపబడుతుందా? మరి దేవుని వాక్యం బడకపోతే ఎందుకు రకరకాలుగా ఈరోజు సమాజంలో వాక్య బోధన జరుగుతుంది? బైబిల్లో ఉన్నది ఒకటైతే ఎందుకు చెప్తున్నారు వేరేగా? మన మనోనేత్రములకి ఏమైనా గుడితనం కలిగిందా? అయితే ఈ గుడితనాన్ని ఎవరు కలిగించారు? వాక్యాన్ని బంధించలేక మన మనోనేత్రం గుడితనం కలిగించిందా దెయ్యం? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి ప్రయాసపడుచున్నాను, శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు. పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బంధింపబడ్డాను మనిషిగా, స్వార్థ ప్రకటిస్తున్నందుకు నేను బంధింపబడ్డాను, నేను అరెస్ట్ అయ్యాను. కానీ దేవుని వాక్యము
బంధింపబడి ఉండలేదు. మరి ఎందుకు ఈ మాట పౌలు గారు ఇక్కడ ప్రయోగించవలసి వచ్చిందని మనం ఆలోచిస్తే, సువార్తను ప్రకటిస్తున్నందుకు పౌలు గారిని అరెస్ట్ చేశారు. అయితే పౌలు ద్వారా విన్నవారు ఆదిమ అపోస్తులు, ఆదిమ శిష్యులు ఎవరు కూడా సువార్తను ఆపలేదు. వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. బంధింపబడిన వాడు ఎంతమంది? ఒకడే, పౌలు, శీల, పౌలు, బర్నబాలు. కానీ మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. పలానా టైంలో పలానా ఏరియా నుండి పౌలు గారు అరెస్ట్ అయ్యారు అనగానే ఆ ప్రాంతాన్ని ఎవరు మిగతా వాళ్ళు కవర్ చేస్తున్నారు. సువార్త ప్రకటన ఆగలేదండి. పరిచర్యకి ఏమాత్రం కూడా ఆటంకం కలగలేదు, అస్సలు కలగలేదు. అందుకన్నాడు పౌలు గారు ఆనంతో, నన్ను బంధించారు పిచ్చోళ్ళారా, పని ఆగలేదు. ఒకవేళ వాక్యాన్ని బంధించాలంటే దాని శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి తెలియాలి. అప్పుడు దాన్ని బంధించగలుగుతారు. అయినా బంధించడం కష్టం. కనుక ప్రియమైన దేవుని అంటారా, అసలు ఈ వాక్యం భూమి మీదకి ఎలా వచ్చింది? ఈ వాక్యం యొక్క పవర్ ఏంటి? ఈ దేవుని వాక్యంకు ఉన్న శక్తి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళ్ళాలి తప్పనిసరిగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. దేవుని ఎవరండి బంధిస్తాడు? మనిషిగా పౌల్ని బంధించేశారు, తిమోతిని బంధించగలరు, మరి పేతుర్ని బంధించగలరు, చెరసాల్లో వేయించగలరు, పద్మాస్ దీపంలో అరెస్ట్ చేయించగలరు. కానీ వాక్యాన్ని ఎవరు బంధిస్తారు? ఎవరైనా వాక్యం దేవుడంట. దేవుని ఎవరైనా బంధిస్తారా? బంధించగలరా? ఏమంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను అంటే సృష్టి కలిగించక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు ఈ వాక్యం ఎక్కడ ఉంది? ప్రారంభంలో పరలోకంలో ఉందండి. అది ఎప్పటి నుంచి ఉందో కాలం మనకు తెలియదు, ఉందనుకోవడమే. నిన్న నేడు నిరంతరము, ఆది అంతము, ఆదిలో ఉంది, అంతము తర్వాత ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, యుగ యుగములో నిలుస్తుంది వాక్యం. ఎప్పటి నుండో ఉందో మనకు తెలియదు. ఇలా పరలోకం అటువంటి ఈ వాక్యం, మనం చదువుకున్నటువంటి వాక్యం భూమి మీదకి వచ్చిందంటే మధ్యలో ఎన్నో ప్రణాళికలు జరిగాయండి. ఎన్నో ప్రణాళికబద్ధంగా వచ్చింది. ఒక సిస్టమేటిక్గా వచ్చింది. ఇది తెలుసా? ఎలా పడితే అలా వచ్చేది పరలోకం నుండి వాక్యం. తండ్రి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ద్వారా వచ్చింది. ఈ వాక్యం మనుషుల్ని ఎలా మారుస్తుందో, ఎలా అందించాలో ప్రారంభములో దేవుడు ఎవరి ద్వారా పంపించాడండి? వాక్యాన్ని దేవదూతల ద్వారా పంపించాడు. ప్రారంభంలో కుమారుని ద్వారా పంపించలేదు. పరలోకము నుండి వాక్యం ప్రారంభములో దేవదూతల ద్వారా వచ్చింది. దేవదూతల ద్వారే తెలియజేశాడు. నోవాహు తెలియజేశాడు, అబ్రహాము తెలియజేశాడు, ఇస్సాకు తెలిసాడు, యాకోబు తెలియజేశాడు, దానియేలుకు తెలియజేశాడు, యోసేపుకు తెలియజేశాడు, మోషేకు తెలియజేశాడు. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారే. ఇలాగ అనేక మంది పితరులకు వాక్యం ఎలా వచ్చిందంటే, మోషే కాలం వరకు దానియేలు ప్రవక్త ద్వారా తెలియజేశారులేండి. ఆయన ప్రవక్త, ఆయనకి దేవుడు దేవదూతల ద్వారా తెలియజేశాడు అనుకోండి. మోషే కాలం వరకు దేవదూతల ద్వారానే దేవుడు మాట్లాడాడు.
ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పాడు. నోవాహు, నీ పని ఇది, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఓడ కట్టాలి. అబ్రహాం, నీ కుమారుని బలివ్వాలి. యాకోబు, నువ్వు ఇజ్రాయేలుకి తండ్రివి, నువ్వు నీ పేరు ఇజ్రాయేలుగా మారుస్తున్నావు, నీ సంతానం. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాట్లాడాడు. నోవాహు గారు చెప్పిన పని అబ్రహాము చేయలేదు. నోవాహు గారు చెప్పి నేను చేయగా నేను ఓడ కడతానని ఆయన ఓడ కట్టలేదు. మరి అబ్రహాము చేసినటువంటి పని నోవాహు గారు నా కుమారుని బలిస్తానని ఆయన అనలేదు. ఎవరికి చెప్పింది, ఎవరికి దూత ఎవరికి చెప్తే వాళ్ళు చేయాలి. అర్థమవుతుంది మీకు? మనము వాగ్దాన వాక్యాలు పట్టుకుంటాం, వాళ్ళకి చెప్పింది మనం చేస్తానంటున్నాం. వాక్యం ఎవరికి చెప్పిందో వాళ్ళు చేస్తున్నారు. దృష్టాంతములు తీసుకోమనుకోండి, తీసుకోవచ్చు. ఆనాడు నోవాహు వాడ కట్టాడు, నేను వాడ కడతానంటే కట్టుకో, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఆనాడు పితరులు అబ్రహాం వాళ్ళు కొండ మీద బలిచ్చారు, నేను ఇప్పుడు ఆరాధన కొండ మీద ఇస్తానంటే ఇయ్యు. అది ఆయనకు చెప్పింది, నీకు చెప్పింది కాదు. నీకు చెప్పే విధానం వేరు. నీ రోజుల్లో మనం అంతిమ దినమాల్లో మనకు చెప్పే విధానం వేరు. దేవుడు ఆనాడు పితరులతో దేవదూతలతో చెప్పిన విధానం వేరు, అది వాళ్ళకది. అందుకని వాక్యం చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఏ కాలంలో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసుకోకపోతే అండి వాక్యం అర్థం కాదు. అందుకని మీరు భ్రమపడిపోతుంటారు. వాక్యం ప్రకటించే విధానం ఉంటుంది, అది నేర్చుకోవాలి. ఆపరేషన్కి ఒక విధానం ఉంటుంది, ఒక కట్టడానికి ఒక విధానం ఉంటుంది. సిమెంటే కదా, ఇటుకే కదా అని చెప్పి దాని భూమి మీద వేసి కట్టేసామనుకో కూలిపోతుంది, ఇల్లు ఉండదు. దానికి ఎంతో లోతు తీయాలి, ఐరన్ పెట్టాలి, ఐరన్ గజాలు పెట్టాలి, కాంక్రీట్ వేయాలి, బెల్ట్ వేయాలి. దానికి ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికబద్ధంగా చేయాలి. అలాగే ఆపరేషన్స్ కూడా ప్రణాళికబద్ధంగా చేయాలి. లేకపోతే ఇల్లు కూలిపోయి అనేక ప్రాణాలు పోతాయి. ఆపరేషన్ ఫెయిల్ అయితే అనేక మందిని చచ్చిపోతారు జనాలు, ప్రాణాలు పోతాయి. వాక్యం కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఆత్మలు అగ్నికి ఆహుతైపోతాయి. వాక్యం చెప్పడంలో ఫెయిల్ అయ్యేవనుకో, ఒకదాని కూడా చెప్పేసేవనుకో, ఏదో భ్రమపరుస్తూ చెప్పేవనుకో, దుర్బోధ చేసేవనుకో, దొంగ బోధ చేసేవనుకో, అనుకూలమైన మాటలు చెప్పేవనుకో, కల్పనా కథలు చెప్పేవనుకో, ఆత్మలు పోతాయి. ఆత్మలు నిత్య నరకానికి పోతాయి. నిన్ను నమ్ముకున్న ఆత్మలు ఎన్నో నిత్య నరకానికి వెళ్ళిపోతాయి. ప్రభా నేను అవి చేశాం ప్రభా, అవి ప్రేర్ చేశాం ప్రభా, ఫాస్టింగ్ ప్రేయర్ చేశాం ప్రభా, మోకాళ్ళ ప్రార్థన చేశాం ప్రభా, గొప్ప కార్యములు కూడా చేశాం, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను. ఎందుకంటే అక్రమమైన దాన్ని చేశారు, క్రమంగా మీరు రాలేదు. దొడ్డిదారులు డాక్టర్లు అయిపోయారు, దొడ్డిదారులు ఇంజనీర్లు అయిపోయారు, డబ్బులు లంచాలు కట్టి మీరు డాక్టర్లు అయిపోయారు, లంచాలు కట్టి ఇంజనీర్లు అయిపోయారు, పరీక్ష పాస్ అయిపోయారు. మీరు కూడా వాక్యాన్ని విడిచిపెట్టి అడ్డదావలో రక్షణ దానికి వచ్చేసారు కనుక మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటున్నాడు. నేను ఎన్నడూ ఎరుగనే, మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదు, ఒరిజినల్ లేదు, ఎవరో ఇచ్చిన డూప్లికేట్ ఉంది మీకు. ప్రియమైన దేవుని వాళ్ళని ఆలోచించండి. ఒకవేళ దేవుని వాక్యం ఏదైనా బంధింపబడితే మళ్ళీ ఇస్తాడే తప్ప, ఏదైనా కావడం వల్ల ఏదో బంధింపబడితే మళ్ళీ దాన్ని ఇచ్చేస్తాడు దేవుడు. చెప్పవలసిన వాస్తవాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు చెప్పేస్తాడు. అటువంటి సందర్భాన్ని వాడు చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 రాతి పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి, అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచే వ్రాత. చాలు, దేవుని చేతి వ్రాతట. స్వయంగా దేవుడు రాశాడండి. అబ్బో, అంటే దేవుడు చదవచ్చా? నీకే వచ్చు అనుకుంటున్నావా?
దేవుడికి చదువు వచ్చండి, అన్ని లాంగ్వేజ్ వచ్చా, అన్ని లాంగ్వేజ్ వచ్చేసచ్చు. అందుకే నువ్వు తెలుగులో చేసిన ప్రార్థన వింటాడు, ఆరాధన చేసినా వింటాడు, తమిళ్లో చేసినా వింటాడు. ఏ భాష అయినా, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా ఆయన ద్వారా పుట్టినవి కదండి. ఆయన దృష్టికి కనిపించిందంటూ ఏమీ లేదు, రహస్యమైనది ఏమీ లేదు కదా. నీ పడక, నీ నడక, నీ ఆలోచన ఏంటి? ఆయన ఇంగ్లీష్ దేవుడు కనుక ఆయనకేం అర్థం కాదండి. ఆయన హిబ్రూ దేవుడు కనుక ఆయనకేం అర్థం కాదండి. ఆయన యూదుల దేవుడు కనుక మరి హెబ్రీ భాష కనుక వాళ్ళు హెబ్రీలు కనుక అర్థం కాదనుకుంటున్నారా? అన్ని భాషలు వచ్చాయి ఆయనకి. ఇజ్రాయిలుకున్న భాషలో రాసి పెడుతున్నాడు అక్కడ పలకల మీద. పాపం 19వ వచనం చూడండి. దేవుడు రాసినటువంటి నిబంధన అపవాది కోపం అనేటువంటి ఒక తర్కము చేత మోషేకు కోపం పుట్టించి ఎలా పడగొట్టించిందో చూడండి. బంధించాలని చూసింది. ఇదిగో మోషేకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటల్ని ఎలాగైనా ఆపేస్తాను, ఎలాగైనా బంధించేస్తాను అనుకుందంటే పాపం దిగుతున్నాడు. 40 దినాలు పాపం ఉపవాసం ఉండి ఆ పలకలు తీసుకొస్తున్న వ్యక్తి బుద్ధి బోధన చెప్పి నేను వెళ్ళి దేవుని నిబంధన తీసుకొస్తానని చెప్పి సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఉంచి కొండ ఎక్కి వెళ్ళి ఎంతో కష్టపడ్డాడు వారి కోసమే కదా నిబంధన. వారికి ఎలా బతకాలో చెప్పడానికి కదా మా ఈ గ్రంథం మాటలు. వారి కొరకు శ్రమపడి వెళ్ళాడు, కొండెక్కాడు. పాపం 40 దినాలు ఉన్నాడు, దేవునికి కనిపించాడు, దేవుడు రాశాడు, దేవదూతల ద్వారా స్థిరపరిచాడు. అక్కడ దేవుడు డైరెక్ట్ రాలేదులేండి, దేవదూతల ద్వారా ప్రయాణించాడు. దేవుడే రాశాడు, దేవదూతల ద్వారా ఇచ్చాడు. 19వ వచనం. అతడు పాలెమునకు సమీపముగా ఆ దూడను వారు నాట్యమాటును చూచెను. అందుకు మోషే కోపం మండెను. కోపం కాదు, కోపంకే మంట వచ్చిందట. ఎన్నోసార్లు సహించాడు. మనమే అంతే కదండి, సహిస్తాం. ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, ఎక్కువ ఓవర్ అయిపోయారు అనుకోండి, ఇంక వెంటనే చర్య తీసుకుంటాం. కొంతవరకే క్షమాపణ, కొంతవరకే ఊరుకుంటాం. మరీ ఓవర్ అయిపోయింది అనుకోండి ఎవరు ఊరుకోరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా వినలేదు అనుకోండి, ఏమైపోతాం? లోకం అయిపోతాం. అప్పుడు తెలియాలా దెబ్బేంటి అనేది. ఒక్కసారి తెలిస్తే సెటరేట్ అయిపోతారు. ఇలా ఉంటుంది. తెలియక ఎవరైనా తప్పు చేస్తారండి, తెలిస్తే తప్పు చేస్తారేంటి? మోషే ఇజ్రాయేలుని నడిపించేటువంటి కార్యక్రమంలో ఎన్నోసార్లు కోపం పుట్టించారు. క్షమించాడు. దేవుణ్ణి అడిగాడు, బతికించాడు. దేవుణ్ణి బతిమలాడాడు. సర్పం చేశాడు, సర్పం వైపు నిదానం చూడమన్నారు, బతికారు. ఎన్నో విపత్తుల నుంచి ఆయన బతిమలాడుతూ కాపాడుతూ వచ్చాడు. చిట్ట చివరిసారిగా చేతిలో ఉన్నది నిబంధన అని, చేతిలో ఉన్నది దేవుని ధర్మశాస్త్రం. అది ఎంత కష్టపడ్డాడో 40 దినాలు అక్కడ ఉండి, ఎంత ప్రయాసపడ్డాడో. తిండి తిప్పలు లేకుండా ఉపవాసంతో ఉన్నాడండి. కట్టిగా మంచినీళ్ళు ముట్టుకోలేదు ఉంటుందండి. మొన్న చెప్పాను మీకు, ఉపవాసం గురించి చెప్పాను, ప్రార్థనలో చెప్పాను. అంతగా ప్రయాసపడుతూ వెళ్తూ వాళ్ళ కొరకు, ఇజ్రాయేల్ కొరకు, నిబంధన తేవడం కొరకు ఒక మధ్యవర్తిగా, మనిషిగా, ఒక నాయకుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అతను సుఖభోగాల్లో ఈ ఐగుప్తు దేశంలో విడిచిపెట్టి వాక్యం కొరకు ప్రయాసపడి వెళ్ళి వస్తున్నాడండి. వాక్యాన్ని మొట్టమొదటి దేవదూతల ద్వారా నియమింపబడిన వాక్యం వస్తుందండి మోషే చేతికి. దేవుడు వ్రాసిన చేవ్రాత మోషే చేతికి వచ్చింది. తీసుకొస్తున్నాడు, ఆనందంగా తీసుకొస్తున్నాడు. కింద నుంచి వీళ్ళందరూ ఆనందిస్తారనుకుంటే వెళ్ళిన కొద్ది రోజులే, 40 రోజులకి ఒక దూడను చేసుకున్నారు. ఆ దూడను పట్టుకొని తినుతూ త్రాగుతూ ఎకిలి వేషాలు వేసుకుంటూ వ్యభిచరిస్తూ కనిపించారు. వెంటనే కోపం మండిపోయింది. పాపం మండిపోయిన ఆ కోపంలో ఏం చేశాడో, ఇది వాక్యం అని మర్చిపోయాడేమో, ఇది దేవుని చేరాతని మర్చిపోయాడు.
ఎందుకంటే క్షణకావేశంలో చాలామంది పిల్లల్ని ఆటోకేసి కొట్టేసాడు. మొన్నప్పుడు భార్యని నరికేశాడు, తర్వాత ఏడుస్తున్నాడు. ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఆవేశంలో. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే చివరిసారిగా తీసుకునే యాక్షన్లో ఉన్నట్లు ఆవేశాన్ని గుర్తించాడు. నలభై దినాలు కొండ మీదకి వెళ్ళి ఆ పలకలు తీసుకొచ్చే 10 ఆజ్ఞల పలకలు తీసుకొస్తున్న సమయంలో అపవాది వీళ్ళని ప్రేరేపించాడు. ఇప్పుడు ఆ వాక్యం బంధింపబడిపోవాలంటే, ఆ వాక్యం పగిలిపోవాలంటే, వాళ్ళ వాక్యం వీళ్ళ చేతికి నిబంధన, ఇజ్రాయేలుకి పడిన నిబంధన వీళ్ళ చేతికి దేవుని వాక్యం రాకూడదంటే నేనేం చేయాలి తెలిసిన? ఎలాగైనా మోషే కోపం పుట్టించాలి. కోపం పుట్టించాలంటే కోపం మండిపోయే పని చేయించాలి. అదే కొండకి దిగువనున్న ఇజ్రాయేలుతో ఒక దూడను చేయించి డ్యాన్స్ వేయిస్తున్నారండి. తాగుతున్నారు, గెంతుతున్నారు, తిరుగుతున్నారు, కేకలు వేస్తున్నారు, నగ్నంగా ఉన్నారు, అక్కడ వ్యభిచరిస్తున్నారు. పాపం తట్టుకోలేకపోయాడు. అందులో భోజనం లేదు, 40 దినాలు భోజనం లేదు. ఎవరి కొరకు పడుతున్నాను ఈ బాధ? ఎవరి కొరకు కష్టపడుతున్నాను? ఈ శ్రమ ఎవరి కోసం? వెంటనే పలకలు తీసి ఏం చేశాడు? తన చేతుల్లో నుండి ఆ పలకలను పడివేసి వాటిని పగలగొట్టెను. తర్వాత శిక్ష పడ్డందులు ఏంటి? కోపం వస్తే చేతులు ఏముందో చూడవా? విసిరేస్తావా? అందుకని కోపం చాలా ప్రమాదం అండి. దానికోసం కూడా మాట్లాడుకున్నాం సబ్జెక్ట్. తన కోపమే తన శత్రువు అన్నాడంతే. నీకు శత్రువు ఎవరో కాదు, నీ కోపమే నీ శత్రువు. నీ శాంతమే నీకు రక్ష. నీ కోపమే నీ శత్రువు. క్షణకావేశంలో కోపముతో అనేక మంది ఈరోజు సెంట్రల్ జైల్లో పాపం పిల్లల్ని విడిచిపెట్టి ఈరోజు బందీలుగా ఉన్నారు. యావజ్జీవ కారాగార శిక్ష పొందుతున్నారు. దానికి కారణం ఏంటి తెలిసిన? కోపమే. ఏదో ఆవేశంలో చేశానండి, ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను. అదేదో ముందు కాసేపు ఓర్చుకొని ఉంటే మోషే ఓర్చుకోలేకపోయాడు, సహించుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. శాంత గుణాన్ని కోల్పోయాడు మోషే. ఇజ్రాయేల్ కొరకు దేవుడు రాతి పలకల మీద రాసిన విధానం ఏంటి? వాళ్ళు ఎలా బ్రతకాల జనాంగం, వారి పట్ల తండ్రికి ఉన్న ఆలోచనలు రాశాడు. మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను తెలుసా? ఇక పలకల మీద రాశాను. మీరు ఎలా ఉంటే ఇష్టపడతానో తెలుసా? ఇదిగో పలకల మీద రాశాను. మీరు ఏ ఆజ్ఞలు పాటించాలో, మీరు ఎలా ఉండాలో క్లియర్గా రాశాడండి. ఊరుకున్నాడా దేవుడు? పడేసావు సర్లే, వాక్యం అప్పుడే బంధించాలని చూసిందండి. ఆ రోజే దేవుని వాక్యాన్ని బంధించడానికి చూసింది అపవాది. మళ్ళీ పిలిచాడు దేవుడు. నిర్గమకాండం 34వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలకల వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఇచ్చాడు రెండోసారి. అంటే దేవుని వాక్యాన్ని అపవాది బంధించలేకపోతుంది. మనుషుల్ని అరెస్ట్ చేయగలుగుతుందేమో, మనుషుల్ని బంధించగలుగుతుందేమో, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం అపవాది బంధించలేకపోతున్నట్టు కనబడుతుంది. చూడండి మనకి. మళ్ళీ పిలిచాడు దేవుడు. పగలగొట్టేసావా? ఇదంతా వాడి కుట్రే, రా, పగలగొట్టినందుకు నీకు శిక్ష ఉంది, అది పడు, నీకు నేను ఇస్తాను కోటింగ్. అంటే ఆ పాటు ఓర్చుకోలేకపోతున్నావా? ఆ మాత్రం కోపం ఆపుకోలేకపోతున్నావా? ఎందుకు అలా చేసావు? సరే, ఈ సమయం కాదు. మళ్ళీ నా ప్రజలు నా ఏళ్ళు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నిబంధన వాళ్ళకి అవసరం, నా మాటలు వాళ్ళకి అవసరం. మళ్ళీ రా కొండ మీదకి. మళ్ళీ 40 దినాల ఉపవాసం. పాపం వెళ్ళాడు. రెండోసారి రాసిచ్చారండి దేవుడు వాక్యాన్ని. మొదటిసారి పగలగొట్టినా
మరి ఇవ్వనలేదు, పిల్లలు పాడైపోతారు. సరే పిల్లలు ఏళ్ళు అంత ప్రేమ దేవునికి రెండోసారి మళ్ళీ ఇచ్చాడు. ఇటువంటి సందర్భం ఇంకోటి చూద్దామా, చాలా ఆసక్తిగా ఉంటుంది. దేవుని వాక్యం ఈరోజు బంధింపబడుతుందా అంటే బంధింపబడలేదండి. మరి ఎవరు బంధించేస్తున్నారంటే మనమే. ఎలా బంధించేస్తున్నామో సంగతులు బయటకు వస్తాయి ఈరోజు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహూది 3-4 పుటములు చదివిన తరువాత రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. ఇర్మియా గారు దేవుని మాటలు చెబుతుంటే నెరియా కుమారుడైనటి బారూకు గారు వాటిని వ్రాయటం జరిగిందండి. ఇర్మియా గ్రంథం అలా రాసినటువంటి గ్రంథాన్ని రాజైన యెహోయాకీముకి చేతికి ఈ గ్రంథాన్ని ఇవ్వటం జరిగింది. మరి రాజు కదా ఏమి రాశారో, మరి వీటి ప్రకారం నడుచుకోవాలి, రాజ్యపాలన చేయాలి, ఆ ప్రకారంగా రాజ్యం ఉండాలి, రాజ్యంలో ప్రజలు ఉండాలి, ఇది దేవుడు చెప్తున్న మాటలు అని చెప్పి రాస్తే వాడు ఏం చేశాడు తెలిసినా, ఉడికిపోయి ఏం చేశాడు, చేతికిచ్చి ఈ మాటలు చదివి వీటి ప్రకారం చేయాలని రాజుకిస్తే రాజు కొంచెం చదివాడట, చాకుతో దాన్ని కోసి, చాకుతో దాన్ని కోసి కుంపటిలో పడవేసి అగ్ని వేశాను, కాలిపోయినదని దేవుడు దాన్ని కాల్చేశాడట. కాల్చేసావా? ఊరుకోలేదు దేవుడు. వెంటనే ఏం చేశాడు, మరలా రాయించాడు. ఈ మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం, దేవుడు కాలిపోయిందని ఊరుకోలేదు, మరలా రాసిచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనంలో ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖకుడకు నెరియా కుమారుడైన నాబాతుకు అప్పగించగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధా రాజైన యెహోయాకీముకు అగ్నితో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసాను. అన్నిటినీ, కాలిపోయిన వాటిని మళ్ళీ రాసేసాడు, పగిలిపోయిన వాటిని మోషేకి మళ్ళీ రాసిచ్చాడు. ఎలాగో కాలిపోయినటువంటి ఇర్మియా గ్రంథాన్ని మళ్ళీ రాసిచ్చి ఆ మాటలు కాక అట్టి అనేకములు అతడు వాటితో కూర్చను. కాలిపోయింది కాకుండా మరికొన్నిటిని వ్రాసి ఎక్స్ట్రా రాసి ఇచ్చాడట. అట్లు కాల్చేయడం వల్ల ఎక్స్ట్రా వచ్చేసింది. కాల్చినప్పుడు కొన్నే కాల్చావు, మళ్ళీ దేవుడు రాసిచ్చినప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, మరికొన్ని ఎక్స్ట్రా రాశాడు. అలా దేవుడు రాయించకపోతే ఈరోజు ఇర్మియా గ్రంథం మనకి లేదు. అంటే దేవుని వాక్యాన్ని ఎవ్వడు బంధించలేడు. మనుషుల్ని బంధించవచ్చు, మనుషుల్ని కొట్టొచ్చు, మనుషుల్ని చంపొచ్చు, మనుషుల్ని హింసించవచ్చు, కానీ వాక్యాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు ఆపలేడు. ఇలా సాతాను అనేకమైన సార్లు దేవుని వాక్యాన్ని, దేవుని నిబంధనను, దేవుని మాటలను మనుషులకి అందకుండా చెయ్యాలని ఎంతో యుక్తి వాడికి. ఎందుకంటే ఈ మాటలు వింటే, ఈ మాటల ప్రకారం నడుచుకుంటే పరలోకం వెళ్ళిపోతే వాడి ఛాలెంజ్ ఏమైపోతాయి. ఆలోచించాడు. వాక్యాన్ని ఎలాగైనా సరే కాల్చేసైనా పగలగొట్టైనా ఏదో రకంగా ఆపాలని ఆది నుండి వాడు నరహంతకుడు, ఆది నుండి కుయుక్తి గలవాడు. ఏమండి, ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుని వాక్యాన్ని మనుషులకు అందకుండా బంధించలేకపోయాడు. నేటి వరకు మనుషులకి వాక్యం అందుతూనే ఉంది పుష్కలంగా, యాజ్టీజ్గా. కానీ ఈరోజు యాజ్టీజ్గా ఎవరు పాటిస్తున్నారంటే ఎవరూ లేరు. దేనికి భయపడుతున్నారు? ఇన్ని కష్టాల మధ్య, ఇన్నిటి మధ్య దేవుడు ఎన్నో బాధలు పడుతూ వాక్యాన్ని బంధించకుండా ఆయన మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంటే మీరు చదవడానికి, వాటి పక్కన ఉండడానికి మాత్రం ఎందుకో భయపడుతున్నారు. ఎవరిని చూసో భయపడుతున్నారు. మనుషుల్ని చూసా, దేవుళ్ళని చూసా? తప్పు కదా.
నీకు వాక్యం ఒక్క మనుషుల మాటలు ముఖ్యమా, దేవుని మాటలు ముఖ్యమా? మనుషులా నీకు పరలోకం ఇచ్చేది? మనుషులా నీకు నిత్యజీవం ఇచ్చేది? దుర్బోధకుల పాలపడిపోయి వీళ్ళందరూ కూడా అమాయకులుగా తండ్రి అని పిలుస్తూ తండ్రి దగ్గరికి చేరలేని పరిస్థితి అయిపోయిందండి. అబద్ధికులుగా ఉంటున్నారు, మోసగాళ్ళుగా ఉంటున్నారు. వీళ్ళు మోసగాండ్రకు పనివారై ఉన్నారు అంటున్నాడు దేవుడు. తర్వాత ప్రవక్తల ద్వారా, పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రవక్తల ద్వారా పంపించాడు. ప్రవక్తను చంపించాడు తప్ప వాక్యం ఆగలేదు. కొత్త ధర్మశాస్త్రంలో కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఆఖరికి స్టెఫను వరకు ఇదే జరుగుతుందండి. స్టెఫన్ను కూడా వాక్యం చెప్పినందుకు రాళ్లతో కొట్టి చంపారు. ప్రవక్తల దగ్గర నుంచి అపోస్తుల వరకు ఇదే పనండి. క్రీస్తు వారు వచ్చారు, వాక్యమైన క్రీస్తు వచ్చిన క్రీస్తుని విడిచిపెట్టలేదండి, క్రీస్తుని చంపేశారు. రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బెల్లంతో పొడిచారు, కాళ్ళకి శీలలు వేశారు, చేతికి శీలలు వేశారు, భయంకరంగా హింసించారు. ఘోరాతి ఘోరంగా వాళ్ళు హింసించారు. ఆలోచించారా? వాక్యాన్ని ఎలాగైనా బంధించాలని ఎంత ప్రయత్నం చేశారో. యోహాను సువార్త 1:14 ఆలోచిద్దాం. నూతన నిబంధన కూడా ఎలా ఆపడానికి ప్రయత్నించాలో ఆలోచిద్దాం. ఆ వాక్యమే శరీరధారిగా ఈ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎలా నివసించిందట? శరీరధారి అయి. ఎవరి గురించి? యేసుక్రీస్తు. ఎలా వచ్చింది వాక్యం? ఒకప్పుడు పలకల ద్వారా వచ్చింది, కాగితపు చుట్టాల వల్ల వచ్చింది, చర్మపు చుట్టాల వల్ల వచ్చింది, ప్రవక్తల ద్వారా వచ్చింది. చివరికి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఇంకా మీరు ఎలా వచ్చినా దీన్ని బంధిస్తున్నారు కనుక శరీరధారిగా వచ్చేసాడు. శరీరధారిగా వచ్చినా సరే ఆయన్ని బంధించేశారు, చంపేశారు. బంధించబడిందా? 3 రోజులు తిరిగి లేచిపోయాడు. ఇంకెక్కడ వాక్యం బంధింపబడింది? 3వ దినాన్ని వెంటనే లేచిపోయాడు కదా. ఏమని లేచిపోయాడు వెంటనే. వాక్యం బంధించి యేసుక్రీస్తును శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సంపూర్ణంగా మన మధ్య నివసించిన దాన్ని యేసుక్రీస్తు రాకతోనే సంపూర్ణ జ్ఞానం వచ్చింది. పరలోకములో ఉన్నటువంటి వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చిందండి. పరలోకములో ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చింది. యేసు రాక ముందు మనిషి జీవితానికి కావలసినటువంటి పరిపూర్ణ జ్ఞానం అంతవరకు లేదండి. యేసు వచ్చిన తర్వాత అంత విస్తరించింది పరిపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం. అది తెలియజేయడానికి, అది అందరికీ తెలియజేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారండి. మరి ఈ వాక్యాన్ని కూడా అందరికీ తెలియకుండా మొదట్లోనే తుంచేయాలని, మొగ్గ దశలోనే తుంచేయాలని ఎంతో ప్రయత్నాలు చేసింది అపవాది. ఎలా చేసింది మీకు తెలుసు. హేరోదుని ప్రేరేపించింది. 2 సంవత్సరాల్లోపు ఉన్న వాళ్ళని చంపించేయి. రాజు పుట్టాడా? రాజు ఎంతోమంది ఆ దినాల్లో 2 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు, 2 సంవత్సరాల లోపు, రెండు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంపేశారు. కొన్ని రక్తం ఏర్లే పాలింది. పిల్లలందరినీ నరికేశారండి పాపం. కానీ యేసుక్రీస్తు బంధింపబడలేదు, దొరకలేదు దెబ్బకి. మగ పిల్లలు ఎవడైనా సరే, రాజు పుట్టాడట, యూదులకు రాజు పుట్టాడట, ఇదిగో ఆయన వాక్యమే వచ్చాడన్న సంగతిని
అపవాది తెలుసుకొని హేరోదులో దూరి మండించి చంపించాలని ప్రయత్నం చేసింది. వాక్యమైన క్రీస్తునే చంపేయాలని చూసిందండి. చంపేసింది అనుకోండి, కానీ దేవుడు అతన్ని కాపాడి వాక్యాన్ని బతికించాడు. ప్రపంచానికి కావలసినటువంటి మహాజ్ఞానాన్ని అందించాడు. భూమి మీదకి వచ్చి ఆయన చేసి చూపించాడు కార్యాన్ని. యోహాను సువార్త 1:18 ఎంతగా చూపించాడు దేవుడిని అంటే, దేవుడు యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ఎవరో మనకు తెలియదండి, తండ్రి ఎవరో మనకు తెలియదు. యోహాను సువార్త 1:18 చూడండి. ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తను బయలుపరిచెను. తండ్రిని దేవుడిని ఎవరు బయలుపరిచారండి? వాక్యం. ఈరోజు నేను చదువుతున్న వాక్యం ఏంటో తెలుసా? నీ తండ్రిని బయలుపరిచేది, నీ తండ్రిని తెలుసుకునేది, నీ తండ్రి మనసును తెలుసుకునేది, నీ తండ్రిని చూసేది. నువ్వు ఏదో ఒక రోజు నీ తండ్రిని చూస్తావు. దేనివల్ల? నీ చేతిలో ఉన్న వాక్యం వల్లే. ఇంతకీ ఎవరు బయలుపరిచాడంటే, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. అది సంపూర్ణత అంటే. దగ్గరయ్యారా? దేనికి దగ్గర అవ్వాలి? సంపూర్ణులుగా అయ్యారా? దగ్గరయ్యారు కాదు, సంపూర్ణులుగా అయ్యారా, ధరించుకున్నారా అనాలి. దగ్గర అవడం వేరు, ధరించుకోవడం వేరు. మా పిల్లలు మా దగ్గరే ఉన్నారంటే వేరు, మాతో ఉన్నారంటే వేరు. యేసు దగ్గర ఉన్నామంటే వేరు, యేసులో ఉన్నామన్నది వేరు. ఇంటి దగ్గర ఉన్నామన్నది వేరు, ఇంటిలో ఉన్నామన్నది వేరు. దగ్గర అయ్యారంటే ఎవరు దూరం చేసుకున్నారండి? ఆయన ఎప్పుడు దగ్గరగా ఉన్నాడు, మీరే దూరం అయిపోతున్నారు. ఆయన ఎప్పుడు తలుపు కొడతారు, హృదయమైన తలుపును కొడతానే ఉన్నాడు. ఎవడు తలుపు తీస్తాడో తలుపు ఆ ఇంటిలోకి వచ్చేస్తానని, నువ్వు తీయడం లేదు. వాక్యం ఎప్పుడు నీ చేతిలో ఉండి తలుపు కొడతానే ఉంది. రండి, వినండి. యేసు వచ్చి నీ గుండె మీద నిల్చొని కొడతాను అనుకోకు. వాక్యం తలుపు తడతాంది, నేర్చుకోండి. జ్ఞానం లేని వారు గారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు? నా మాటలు వినండి, నేను చెప్పు బోధను తృణీకరించకండి. బోధ లేదు, బోధ లేకుండా ఎలా దగ్గర అవుతాడు? వాక్యం లేకుండా దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యమైన క్రీస్తు, వాక్యం లేకపోతే ఎలా దగ్గర అవుతాడండి? వాక్యమే క్రీస్తు. వాక్యం దగ్గర అయ్యారా? దేవుడికి దగ్గర అయ్యారంటే దేవుడు ఎక్కడ కనిపించారు చెప్పండి? దగ్గరికి వెళ్ళిపోదాం. తెలియదండి పాపం వాళ్ళకి. ఎంత నేర్చుకున్నారు? ఇదిగో అండి, ఎంత నేర్చుకున్నామండి దేవుని మాటలు. అబ్బా, ఇది 40 పాఠాలు నేర్చేసుకున్నారా? దేవుడు రాయించిన మాటల్లో అంతరంగాల్ని, గూఢార్థాలని అన్ని నేర్చుకున్నారా? అవును. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడమే దేవునికి దగ్గర అవ్వడం. అర్థమవుతుందా? దేవుల్లో ఉండడం, దేవుల్లో బ్రతకడం. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాను. తండ్రి మనసులో ఉన్న మాటలు సంపూర్ణంగా సత్యాన్ని తన కుమారుడు ద్వారా బయలుపరిచాడు. అపవాది బంధించాలని చూసింది కానీ బంధించలేకపోయింది. యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దినాల్లో కూడా అపవాది చేత ఎన్నో శోధనలు అనుభవించాడండి, ఎన్నో శోధనలు. ఎలాగైనా వాక్యాన్ని ఆపేయాలి, వాక్యాన్ని డిస్టర్బ్ చేసేయాలి, భూలోక ప్రజలకు వాక్యం అందకుండా చెయ్యాలి. ఎన్నో శోధనలు పెట్టింది, ఎన్నో రకాలుగా లోపరుచుకోవాలని. పరలోకం నుండి వచ్చినటువంటి మహాజ్ఞాన సంగతులు భూమి మీద తెలియకుండా చేయాలని చూసింది, బంధించాలని ప్రయత్నించింది. వారన్నిటినీ తలదన్ని వాక్యం ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసిందండి. ఎంత గొప్పవారం అంటే, అంత ప్రయాసపడి వచ్చిన వాక్యాన్ని ఈరోజు ఎందుకు ఇంకా మనుషులు మాయోప ఆలోచనలో
ముసుగు వేసుకొని ఉండకూడదండి. ఇంకా మనం ఎందుకు చిక్కుకుంటున్నాం? అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? నేను బ్రతికించేది వాక్యం. మనుషులు ఎవరు నేను బ్రతికించలేరు. నీకు పరలోకం ఎవరు? ఏమండి, మొదటి శతాబ్ద కాలంలోనే అపోస్తుల ద్వారా పూర్తి చేయబడినటువంటి జ్ఞానం మనకొచ్చింది కొత్త నిబంధనగా. ఆ రోజుల్లో కాగితపు చుట్టాలుగా, గ్రంథపు చుట్టలుగా, చర్మపు కాగితాలుగా, అలాగ అనేకమైనటువంటి రూపాల్లో ఉండేది గ్రంథం. ఈరోజు మనందరి చేతుల్లో 66 గ్రంథాల పుస్తకంగా బైబిల్ ఉందండి. అపవాది మొదటి నుంచి కాల్చడానికి, పదగలగొట్టడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. దేవుడు బంధించలేదు దాన్ని. మరి ఈ సమాధి చేయలేపాడు. మన భారతదేశానికి కూడా ఎంత అద్భుతంగా వచ్చి చేసినంటే భారతదేశానికి రావడానికి కూడా బంధించింది కానీ దేవుడు ఆయా దేశాలకు ఇవ్వకుండా విడిచిపెట్టలేదండి. ఆ రోజు మన భారతదేశాన్ని పాలించేది బ్రిటిష్ వారు. ఆ రోజు బ్రిటిష్ వారే ప్రపంచమంతా పాలించేటువంటి అధికారంలో ఉండేవారు వాళ్ళు. అలా ఉండడానికి కారణం ఏంటో తెలిసిన? వాక్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఆ పోస్ట్ దేవుడు వారికి ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి. వాక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేసేయాలంటే ప్రపంచవ్యాప్తంగా పరిపాలన ఉండేటువంటి అధికారులుగా ఉండేవాళ్ళు కావాలి. అదే బ్రిటిష్ ప్రభుత్వం. మరి బ్రిటిష్ కాలంలోనే మరి జాన్ గూటంబర్గ్ అనేటువంటి వ్యక్తి అచ్చు యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. దాని మీద ముద్రించినటువంటి తొలి పుస్తకమే బైబిల్ అండి. తర్వాత అందరికి అర్థమయ్యే భాషల్లో ఆయా భాషల్లో తర్జుమా చేయడం జరిగింది. మరి ప్రపంచమంతా బైబిల్ బ్రిటిష్ వారి ద్వారా అందిందండి. అందరి దగ్గర చేరింది. అంటే ఇలా వాక్యం బంధింపబడకుండా నీ ఇంట్లోకి వచ్చేసింది. చర్మపు కాగితాల మీద గ్రంథపు చుట్టలుగా ఉన్నటువంటి పుస్తకం 66 గ్రంథాలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో 6, 7, 8, 9 బైబిల్ ఇంగ్లీష్, తెలుగు రకరకాల భాషల్లో మూలుగుతుంది తప్ప వాటిని వీళ్ళు బంధిస్తున్నారు చెప్పేసి. మనం బంధించేస్తున్నాం చెప్పేసి. దాన్ని కాదంటారా? బంధించేశారండి. వ్రాయబడిన మాటలు ఎంతో కష్టపడి ఆయా ప్రవక్తల చేత, దేవదూతల ద్వారా, కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పలకబడిన మాటలు నిత్య జీవాన్ని, నీ బ్రతుకుని ఎలా బ్రతకాలో ప్రతి దాని చరిత్రని, ప్రపంచ భవిష్యత్తుని నీకు తెలియజేసిన గ్రంథం జిప్పు పెట్టి మూలపడేసి కడుపు కోసం పారిపోతున్నావే. వాక్యం బంధిస్తుంది దేవుడు కాదు, అపవాది కాదు, నువ్వే. వాక్యం చదవకుండా తెలుసుకోకుండా బంధించేస్తుంది నువ్వే. దేవుని మనస్సు ఏంటో, దేవుని నీ పట్ల ఉన్న కోరిక ఏంటో, మన పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, మనం ఎలా బతకాలనుకున్నాడో అందుకని అంటున్నాడు. ఆయన గొప్పదనాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. అదే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నేరస్తుడినై ఉన్నట్టు సువార్త విషయము ఈ సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడలేదు. నన్ను బంధించిన దేవుని వాక్యం ఎవరు బంధించలేరు. విస్తరించకుండా దాన్ని ఎవరు ఆపలేరు. అది ఎవరికి సాధ్యం కాదని పౌలు గారు అంటున్నారండి. వాక్యం బంధించాలంటే దాని శక్తి సామర్థ్యాలు కూడా తెలియాలి. అది ఎవరో తెలియాలి. అది ఏమైందో తెలియాలి. ఒక మాట చూడండి, వాక్యం ఏమైందో చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనది. ఇది దాన్ని బంధించేస్తావా? ప్రపంచములంటే
మనుషులంతా ఒక ప్రపంచం, వృక్షాలంతా ఒక ప్రపంచం, జంతు ప్రపంచం, జలములన్నీ ఒక ప్రపంచం, మొక్కల ప్రపంచం, నక్షత్రాల ప్రపంచం, గెలాక్సీలు అదొక ప్రపంచం, జంతువుల ప్రపంచం. కలిగింపబడిన సృష్టి అంతా కూడా ప్రపంచములు ప్రపంచములు అన్నాడు. ప్రపంచములు, జంతు ప్రపంచం అంటారు. అందుకని డిస్కవరీ ఛానల్లో ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. భూమి మీద ఉన్న పర్వతాలు, సముద్రాలు, పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా దేని ద్వారా కలిగాయి? దేవుని వాక్యం వలన కలిగాయి. దేనినైనా పుట్టించగల శక్తి దేనికి ఉంది? వాక్యం కొంది. అంటే నువ్వు పట్టుకున్న వాక్యం ఏంటో అనుకున్నావు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు. ఒకప్పుడు నువ్వు తింటున్నటువంటి ఆహారాన్ని కలిగించింది అదే. నువ్వు పీలుస్తున్న గాలిని కలిగించింది. నువ్వు చూస్తున్న అబ్బా ఎంత కొండ, అది కలిగించింది నీ చేతిలో ఉంది. మహాసముద్రం, అమ్మో మధ్యలో పడిపోతే చచ్చిపోతాం కదా అనుకుంటున్నావే, వాటిని కలిగించింది నీ చేతిలో ఉంది. తిమింగలాలను చూసి, మహాసముద్రం చూసి, నా యొక్క సొరచేపలు చూసి జడిసిపోతున్నవే, దాన్ని కలిగించింది నీ చేతిలో ఉంది. ప్రపంచములంతా కలిగించింది ఎవరి చేతిలో ఉంది తెలిసినా? నీ చేతిలో పెట్టాడు దాన్ని. అంత శక్తి గల మాటలు గల పుస్తకాన్ని చేతిలో పెట్టాడు. ప్రపంచములు దేవుని మాటల వల్ల నిర్మాణమైనవి అన్నాడు. సరే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కలిగించింది అదే. కలిగించింది, ప్రకృతిని కలిగించింది వాక్యమే. ప్రకృతిని నాశనము చేసేది కూడా వాక్యమే. చూస్తారా? చూడండి మీరు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. అదే వాక్యం వలన భద్రము చేయబడింది. అమ్మో, చూసారా? ఏ వాక్యం వల్ల మీకు నిర్మాణం చేశాడో, ఏ వాక్యం వల్ల మిమ్మల్ని బతికించాడో, ఏ వాక్యం వల్ల మిమ్మల్ని తృప్తిపరిచాడో, ఏ వాక్యం వల్ల ప్రపంచాలను చేశాడో, ఏ వాక్యం వల్ల పర్వతాలను చేశాడో, ఏ వాక్యం వల్ల అంతరిక్షాన్ని చేశాడో, నక్షత్రాలను చేశాడో, అదే వాక్యం వల్ల మొత్తము నాశనం చేయటానికి. ఎవరికి? భూమి మీద భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినము వరకు అది అగ్ని కొరకు నిలువ చేయబడింది. అదే వాక్యం వలన భద్రం చేయబడిందట. అమ్మో, ఏమనుకుంటున్నావు వాక్యం అంటే? పక్కన పడేశారు. అయ్యగారు చెప్పారంటే పక్కన పడేశాం. నిన్ను పుట్టించింది వాక్యమే, నిన్ను కాల్చేసేది వాక్యమే, నిన్ను బతికించేది వాక్యమే, నీకు నరకంలో పెట్టేది వాక్యమే. అది చదివితే బ్రతుకుతావు, చదవకపోతే చస్తావు. చదవండి. యెహోవా నీ వాక్యము ఆకాశమంతా నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నివసించేది వాక్యం. నువ్వు పోతావేమో, నేను పోతావేమో, ప్రకృతి పోతాదేమో, కానీ వాక్యం ఎక్కడికి పోదు. నాశనానికి అదే రెడీగా ఉంది చేయటానికి. వాక్యం దేని ద్వారా నిర్మాణము చేశాడో దాని ద్వారే ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనది. ప్రపంచముల నాశనము దేవుని వాక్యం వల్లనే జరుగుతున్నది అని చెప్పాడు. చూడండి ఎంత గొప్పదండి వాక్యం. అంతేననుకుంటున్నారా? అంతేనా? దానికి ఉన్న శక్తి
దానికి ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉంది చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:2 ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలదైన ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించడం తట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపును శోధించుచున్నది. ప్రాణాత్మలు సైతం చీల్చగలదట. దేన్నైనా ముక్కలు చేసే శక్తి వాక్యానికి ఉందట. అటువంటి వాక్యాన్ని బంధించడం అపవాదికి, అలాగే ఏ మనిషి కూడా సాధ్యం కాదండి, సాధ్యం కాదు. అందుకనే పౌలు గారు చెరసాల్లో బంధింపబడినా ఏమంటున్నారు చూడండి, ఏం చేశాడు చూడండి. అపోస్తల కార్యములు 16:23-25 అపోస్తల కార్యములు 16:23-25 వారు చాలా దెబ్బలు కొట్టి, పాపం పౌలు శీళ్ళు అండి వీళ్ళు, వాళ్ళేనా పౌలు శీళ్ళు చాలా దెబ్బలు కొట్టారట, చెరసాల్లో వేశారట. అయితే రాత్రి వేళ పౌలు శీళ్ళు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈ సందర్భంలో పౌలు గారు బంధింపబడిన అక్కడ ఉన్న ఖైదీలకు మాత్రం వాక్యం వెళ్ళిపోయిందండి. చెరసాలు వేశారు, ఎవడు లేడు అనుకోని. ఎవరు వినేశారు? ఎవరు వినకూడదో వాడు వినేశాడు. వీళ్ళు ఊరి మీద ఉంటే మొత్తం సువార్త ప్రకటించేస్తున్నారు, వాక్యం చెప్పేస్తున్నారు. చెరసాలు వేసేసరికి చెరసాల్లో పౌలు శీలు ఏం చేశారు? ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలకి ఖైదీలు విడిచుండ్రట. ఎంతమంది ఖైదీలు అంతమంది ఖైదీలు కూడా చెరసాల్లో ఉన్నారంటే, చెరసాల్లో ఉన్నవారు ఎంతమంది జైల్లో ఉన్నారు అంతమంది కూడా వాక్యం వినేశారట. బాబోయ్ ఎంత పవర్ఫుల్! ఇదా కారణం? ఇది మాకు తెలియక జైల్లోకి వచ్చేసామే, ఇది మాకు తెలియక ఇలా బతికామే, అమ్మ నాయన అనుకున్నారండి. విన్నవారు మొత్తం ఏం చేశారట? ఏం చేశారు? చెరసాల్లో ఉన్నవారు ఎలాంటి వారు తెలిసి ఆలోచిస్తే క్రూరమైన వాళ్ళు ఉంటారు. మర్డర్ చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవారు, క్రూరమైన గజ దొంగలు, బందిపోడు దొంగలు ఉంటారండి. క్రూరమైన మనస్తత్వాన్ని కూడా మార్చేసిందట వాక్యం. అదన్నాడు, వాక్యము సజీవమై ఫలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము గంటెను వాడి గలదై ప్రాణాత్మలను కీలులను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపును శోధించున్నది. శోధించేసింది వీళ్ళని. మూర్ఖులు జైల్లో ఉన్నవాళ్ళు, క్రూరమైన మనస్తత్వం గలవారు. అటువంటి వారే పౌలు గారు తన పాట ద్వారా మార్చేశారండి. అయితే బంధింపబడ్డారు కానీ పౌలు శీలు వాక్యం పని జరిగిపోతుంది. వాక్యం బంధపడలేదు. వాడ ప్రయాణం చేసిన, సమాజ మందిరాల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న పౌలు గారి పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. పత్రిక ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంతోమంది భక్తులు దేవుని మాటలు సమాజానికి తెలియచేయాలని ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు అనిపించారండి. చివరికి స్టెఫన్ గారు కూడా చనిపోయే ముందు మాట్లాడినటువంటి మాటలు 2000 సంవత్సరాల క్రితం మాట ఎత్తాడు కదా. అబ్రహాము దగ్గర నుంచి చెప్పుకొని వచ్చాడు. స్టెఫన్ గారు చనిపోయే ముందు ప్రసంగం ఏంటో తెలిసిన యూదులతో, ముష్కరులారా, మూర్ఖులారా అని చెబుతూ అన్ని మీ ప్రవక్తల్లో ఎవరిని చంపకుండా విడిచిపెట్టారు మీరు? ఎవరిని విడిచిపెట్టారు మీరు? ముష్కరులారా, మూర్ఖులారా, యేసును కూడా చంపారు కదరా మీరు అనగానే, యేసు చంపామని మమ్మల్ని అంటావా? ఆయన బతికాడని చెప్తావా? మీరు చంపారు కానీ తిరిగి లేచిపోయాడురా చేతకాని వాళ్ళు అనగానే కోపం వచ్చేసింది. లేచిపోయాడు అంటావా? నిన్ను చంపేస్తాను, నువ్వులే. తండ్రి నా ఆత్మను చేర్చుకో, మీరు ఏం చేస్తారో క్షమించండి. చక్కగా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. స్టెఫన్ చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ వాక్యము నేటి వరకు బంధింపబడలేదు. ఏ దేశములో వాక్యం మారుమూల చిన్న కొండ ప్రాంతంలోకి వెళ్ళిన సమర బైబిల్లో ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళండి,
సంఘము లేని, దేవుని మాటలు లేని, బైబిల్ లేని దేశము లేదు. అంటే దేవుని వాక్యము బంధింపబడలేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాటకు కాదనుటకు వీలు కాని వాక్య జ్ఞానము నేను మీకు అనుగ్రహించును. అబ్బో, ఏమన్నాడు? ఎదురాడలేక మనకెందుకు లేండి బాబు అని బాధపడతాడు అంటావు నువ్వు. ఎదురాడలేక, చేతకాక, దేవుని జ్ఞానాన్ని చెప్పలేక, దేవుని వాస్తవాన్ని ప్రయాసపడి కష్టపడి దేవదూతల ద్వారా తమ కుమారుడే పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం భూమి మీదకి వచ్చి నీ చేతులు పడి సత్యము నీకు తెలిస్తే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానము నేను మీకు అనుగ్రహించును. మీరు నేర్చుకుంటున్నారు ఈరోజు. ప్రపంచంలో విరోధులు ఎంతమంది ఉన్నా, లోక జ్ఞానంతో ఎంత పండితులైనా, ఎంత జ్ఞానులైనా, ఎవరు శాస్త్రవేత్తైనా, వారందరినీ ఎదిరించడానికి కాదనటకు వీలు కాని జ్ఞానాన్ని ఆనాడు శిష్యులు పొందుకున్నారు. అదే జ్ఞానాన్ని నేడు మనం కూడా పొందుకున్నాం. తెలుసా? పౌలు గారు మరొక మాట అంటున్నారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14. సహోదరులారా, ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. నా బంధకములు నాకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా, నా శరసాలలో ఏలయనగా నాకున్నటువంటి శ్రమలు, బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమునకు సేవలోని వారందరికీ, సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమాయను. ఈరోజు మనకి ఏం కలిగినా, మీకేం కలుగుతుందని బాధపడిపోతున్నారా? అది క్రీస్తు వల్లనే కలిగినది. అది చెడు కాదు కదా చేసేది, మంచే కదా. తప్పు. పరలోకమును వచ్చే వాక్యాన్ని అవమానిస్తారా? ఎన్ని ఆత్మలు పోతాయి. ఒక తాగుబోతు వల్ల ఆడికే నష్టం. ఒక బోధకుడు వల్ల సరిగ్గా చెప్పకపోతే, రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తే వాడి జీవితం, వాడి యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుందండి. మరి ఈ సందర్భంలో పౌలు గారు మాట్లాడుతూ, బంధించిన తనతో ఉన్నవారు క్రీస్తు వాక్యం విడిచిపెట్టగా మరి విశేషంగా ధైర్యం తెచ్చుకొని విశ్వాసములో ఎదుగుతూ దేవుని వాక్యమును చాటి చెప్తున్నారండి. ఎలా చాటి చెప్తున్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ముగించుకుందాం. అప్పుడు దూత అతనితో, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 2 నుంచి 4 వరకు, అతని పేతుర్ని పట్టుకొని చెరసాల్లో వేయించి కావలి ఉండుటకు సైనికులు అతన్ని అప్పగించాను. చదువమ్మా. ఈ వచనములో పేతురు గారు చెరసాల్లో వేయబడినట్టుగా మనకు కనిపిస్తుంది. అతని కోసం సంఘం ఆసక్తితో ప్రార్థిస్తున్నట్టు మనం చూడగలం. అపోస్తలుల్లో ప్రముఖుడు, ప్రాధాన్యమైనటువంటి వాడు, ప్రముఖమైన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే పేతురు గారు. ఆయన ద్వారా సంఘ ప్రారంభం, వాక్యము ఆ దినములో ప్రకటింపబడింది కొత్త నిబంధనలో. మరి వాక్యం ప్రకటనకు ఆటంకం కలగకుండా ఉండాలంటే దేవుడే ఏం చేశాడు? దేవదూతలను పంపించి సంఘమంతా ప్రార్థన చేస్తే చక్కగా పట్టుకెళ్ళిపోయాడు, పేతురుని పట్టుకెళ్ళిపోయాడు. అంతే. పెద్ద భూకంపం వచ్చిందా? చెరసాల తలుపులు, మరి ఇనప గేట్లన్నీ బద్దలైపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి. మరి ఎందుకు? మరి పేతురు గారు లేకపోతే సంఘం ఏమైపోద్ది? ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘం కట్టుదు, పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇచ్చుదును. భూమి మీద ఏం బంధిస్తావో నేను అక్కడ బంధిస్తాను, భూమి మీద దేన్ని నిప్పుతావో నేను పరలోకం నిప్పుతాను.
రైట్స్ ఎవరికి ఉన్నాయి? పేతురుకు ఉన్నాయి. మరి అటువంటి పేతురు గారే మరి ఆదిమ సంఘంలో అరెస్ట్ అయిపోయి చచ్చిపోతే మరి ఎవరు నడిపిస్తారు? స్టెఫన్ గారు చనిపోయినా పర్లేదు, మిగతా వాళ్ళు ఉన్నారు, నో ప్రాబ్లం. ప్రారంభంలో ఉన్నవాడు ఒక్కడే పేతురు గారే ఉన్నాడు, అందులో కొంచెం పవర్ఫుల్గా ఉన్నాడు, సంఘస్థాపనగానే బాధ్యత ఇవ్వబడింది. ఆదిమ సంఘం అప్పుడప్పుడే పైకి వస్తున్నారు కనుక దేవుడు విడిచిపెట్టలేదు. అమ్మో, పేతురు చనిపోవడం వల్ల నష్టం ఏంటంటే వాక్యం బంధింపబడిపోతుంది, వాక్యం బంధింపబడకూడదనే ఉద్దేశంతో పేతురు విడుదల చేశాడు. మరి పేతురు విడుదల చేశాడు, మరి యోహాన్ని ఎందుకు వదిలేశాడండి? యాకోబుని ఎందుకు వదిలేశాడండి? మరి స్టెఫన్ ఎందుకు వదిలేశాడండి? పౌలుని ఎందుకు వదిలేశాడంటే తర్వాత వచ్చేసారు, వీళ్ళు పని అయిపోయింది, అలసిపోయారు. వీళ్ళు కూడా చావైతే లాభం, బ్రతుకుడు క్రీస్తుని చూస్తున్నారు. వీళ్ళు కిరీటం కోసం వీళ్ళ ఆతృత వీళ్ళకి ఉంది, తొందరగా పనిచేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కనుక రెస్ట్ ఇచ్చేసాడు అంతే. బ్రతుకుడైతే పనే, నాకు చావైతే లాభం, రెస్ట్లోకి వెళ్ళిపోతాను కదా. ఇక్కడ పేతురు రెస్ట్ ఇవ్వడానికి లేదు, ప్రారంభంలో ఉన్నాడు. ఇంకా పేతురుతో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పేతురు పత్రిక జరగాలి, పేతురు పత్రిక రాయాలి, 2వ పత్రిక రాయాలి, 1వ పత్రిక రాయాలి. సంఘ పరిపాలన విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, సంఘ విషయాలు చాలా కేర్గా ఉండాలి, వాళ్ళందరికీ ఉపదేశించాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, నడిపించాలి. మరి ఈయన వెళ్ళిపోతే వాక్యం బంధింపబడిపోద్ది కనుక ఏం చేశాడు? వెంటనే దేవదూత వచ్చింది, చెరసాల నుంచి చక్కగా తీసుకుని విడుదల చేసుకుని వెళ్ళిపోయింది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. పేతురు గారి ద్వారా యెరూషలేములో ప్రారంభించిన సంఘం జరిగింది, సంఘ స్థాపన జరిగింది. అదే మాటలు మరొకసారి చూస్తే అలాంటిదే. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనము, 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మొదటి శతాబ్దంలో ఎంతమంది బంధించి హింసించినా చంపినా దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేకపోయారండి. క్రైస్తవ్యం విస్తరించకుండా ఆపలేకపోయారు. వారంతా రెట్టింపు వేగంతో వెళ్ళిపోయారు. వాళ్ళ చదువులు ఎంత అండి, వాళ్ళ జ్ఞానం ఎంత అండి, నేర్చుకున్నారు ప్రకటిస్తున్నారు. నేటి ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ప్రకటనకి వెళ్ళిపోయారు, ఇంటింట సంఘాలుగా ప్రారంభమైపోయారు. మీరు అలా ఉండండి, ప్రకటించొద్దు, మీరు వెళ్ళొద్దు, నాకు మొహం కొట్టినట్టు ఉంది, బుర్ర కొట్టినట్టుగా ఉంది, యుగాంతం దగ్గరికి వచ్చేసాం, అంచెం దినాల్లోకి వచ్చేసాము, ఇంకా వద్దు మీరు వెళ్ళొద్దు అంటారంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి? వాక్యం ప్రకటించొద్దు అనే వాళ్ళని ఏమనాలి చెప్పండి? కాలము బట్టి చూస్తే ఇంకా మీరు బోధకులుగా ఉండవలసినటువంటి మీరు మొదటి మూల పాఠం నుండి చప్పట్లు కొట్టుకుంటున్నారు, దరిద్రులని దేవుడు తిడుతుంటే పరిశుద్ధాత్మ చేత. వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సువార్త ప్రకటించము అని చెప్పాడు. సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం రక్షింపండి. అనేక ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. రోజుకి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా మీకు? ఎంతమంది ఆహుతైపోతున్నారో తెలుసా? ఎంతమంది నరకానికి పోతుందో తెలుసా? వీటన్నిటి విషయంలో మీకు అడుగుతాడు. మీకెందుకు ప్రాణాలతో ఉంచాడు తెలుసా? నీవు తీసికుండా నువ్వు చెబుతావని, ఆయన స్వరం వినిపిస్తావని, ఆయన వాక్యాన్ని బంధించకుండా ప్రకటిస్తావని. నువ్వే బంధించేస్తుంటే అదే అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సువార్త ప్రకాశమును ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేశాను. గుడ్డితనం కలుగు చేసింది కానీ ఏం చేసింది? అదేనారా, వాక్యం బంధించలేకపోయింది. గుడితనాలు కలిగింది. ఆ వచనాలు చూడకుండా, ఆ సందర్భాలు చూడకుండా, వాక్యంలోకి వెళ్లకుండా గుడితనం చేసింది తప్ప మిమ్మల్ని బంధించింది కానీ వాక్యం బంధించలేదు. అర్థమవుతుంది మీకు వాక్యం? ఈరోజు ఉదయమే చెప్పాను, ఈ మాట అని చెప్ప, ఈ వాక్యం మీకు అవసరం, ఈ సందర్భం మీకు అవసరం. పొరపడుతున్నారు మీరు. లెక్క అడుగుతాడు, ఊరకనే బతికొంచుడు దేవుడు మిమ్మల్ని. ఊరకనే ఉంచడు ఆయన, ఏదో కారణం ఉంటూ ఉంచుతాడు.
ఆ సమయంలో నువ్వు కానీ తేరుకోపోతే, ఆయన ఇచ్చిన సమయంలో నువ్వు సర్దుకోపోతే లేపేస్తాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున వేయబడి ఉన్నది. నరికేస్తాడు. రెడీగా పెట్టుకున్నాడు గొడ్డలి, ఫట్ 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 కొట్టేస్తాడు అంతే. చెట్టు అంటే చెట్టు అనుకోకు, నువ్వే. అర్థమవుతుందా? ఎందుకు ఉంచాడు నీకు ఈరోజు? ఎందుకు వచ్చాడు? భోజనం పెట్టాడు. ఎందుకు నేను చల్లగా చూశాడు? ఎందుకు మరొక దినాన్ని ఇచ్చాడు? నీ వల్ల ఎందుకు సూర్యుడు వ్యర్థమైపోవాలి? నీ వల్ల ఎందుకు నేల వ్యర్థమైపోవాలా? నీ వల్ల ఎందుకు ఆహారం బలైపోవాలి? ఎన్ని చేపలు తినేసావు? ఎన్ని మేకలు తినేసావు? ఎన్ని కోళ్ళు తినేసావు? ఎన్ని కాయగూరలు తినేసావు? ఎందుకు నీకు ఇదంతా బలవ్వాలి? నువ్వు దాని కొరకు పని చేస్తావు, నీ కొరకు బలైపోతుంది ప్రకృతి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తావని ప్రకృతి నీ కొరకు బలైపోతుంది, తెలుసా? తెలియదు నీకు. తినేస్తున్నావు, పడుకుంటున్నావు, హ్యాపీ అయిపోయింది, దినం అయిపోయింది. స్తోత్రం ప్రభా, మంచి జీవితం ఇచ్చావు, హ్యాపీ. తిన్నాను లేచాను, తిన్నాను లేచాను, తిన్నాను పడుకున్నాను, తిన్నాను పడుకున్నాను, తిన్నాను పడుకున్నాను. కుక్క తింటుంది, పడుకుంటుంది, లెగుస్తుంది. దానికి నీకు తేడా ఏంటి చెప్పు? నోరు లేని జంతువు పడుకుంటుంది, లెగుస్తుంది. పక్షులు పడుకుంటూ లెగుస్తున్నాయి అంటే మీకు ఆహారం అవుతున్నాయి. కోడి పడుకుంటుంది, నీ కొరకు బలైపోతుంది. ఏదో రోజు మేక పడుకుంటుంది, నీ కొరకు బలైపోతుంది. చేపలు పడుకుంటాయి, తెలుసా? నీ కొరకు బలైపోతుంది. వాటికి నిద్రించాడు దేవుడు. నువ్వు పడుకుంటున్నావు, నువ్వేమైపోవడానికి? మరో దినం కోసం మళ్ళీ పడుకోవడా? ఇంకా సువార్త ప్రకాశింపకు నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడితనము కలుగు చేశాను. వాక్యాన్ని బంధించలేకపోయింది కనుక మరి ఎవరిని బంధించాలి? ఇప్పుడు విశ్వాసులు కళ్ళు మూసేయాలి, కాపరులు కళ్ళు మూసేయాలి, బోధన మార్చేయాలి, వేరే ట్రాక్లో పెట్టి దుర్బోధలో పెట్టేయాలి, జ్ఞానం అందకుండా చేయాలి, వాక్యాన్ని అర్థం కాకుండా చేసేయాలి, ఒక మత పుస్తకం ముద్ర వేసేయాలి, సమాజానికి దేవుని మాటలు అర్థం కాకుండా చేయాలి, సంఘానికి ఒక బోధగా చేయాలి, వ్యక్తికి ఒక బోధగా చేయాలి, ప్రార్థనలో ఉంచేయాలి, స్తుతియార్థుల చప్పట్లు గెంతులతో ఉంచేయాలి. ఏమండి? వీళ్ళండి సర్ప సంతానం అంటే. ఎంత పని చేసి చూడండి. బైబిల్కి విరోధంగా మాట్లాడేటట్టు చేసిందండి అండి. మనోనేత్రులు గుడితనం కలుగు చేసేసింది. బైబిల్కి విరోధంగా మాట్లాడేవారిగా చేసేసింది. అధికారులను, నాయకులను, సంఘ కాపురులను, సంఘ సభ్యులను పట్టి పీడించేసి గ్రూపులుగా చేస్తే ఎవరి మాట, దేవుని మాట వినకుండా, సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండా చేసేసింది. గుడ్డితనం కలుగు చేసి ఇలాగే బతకండి, ఇలాగే ఉండండి, గ్రూపుగా ఉండండి, తినండి, ప్రార్థన చేసుకోండి, చచ్చిపోండి, మీకు మీరు బతకండి. ఇవ్వండి, మీరు పట్టుకున్న వాక్యం ఎంత గొప్పదో మీకు తెలుసా? మీరు చదువుతున్న వాక్యం ఎంత గొప్పదో తెలుసా? మీకు మీరు వింటున్న వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఒకప్పుడు దేవుని దగ్గర ఉందండి, అది దేవుడై ఉందండి, యేసుక్రీస్తుగా ఉందండి, మీ మధ్యకు వచ్చిందండి మిమ్మల్ని బ్రతికించడానికి. ఏమండి, ప్రపంచాన్ని కలుగు చేసిందని ఇంట్లో ఉన్నదంటే ఎంత గర్వపడాలి నువ్వు, ఎంత చదవాలి నువ్వు. నవలు చదువుతావు, సీరియల్ చూస్తావు, అన్నిటికీ సమయాన్ని ఇస్తావు, దానికి సమయాన్ని ఇవ్వవు. ఒకవేళ ఎవరైనా సత్యంలోకి వస్తామంటే రానకుండా చేసేస్తుంది, గొడవలు పెట్టేస్తుంది, గలిబులు పెట్టేస్తుంది. నిజమైన వాక్యాన్ని, సత్యాన్ని చెప్పకుండా చేసింది, వినడానికి వెళ్ళకుండా చేసేస్తుంది. అందుకే ముందు నుంచి చెప్తారు, చాలా జ్ఞానం కలిగి ఉండండి. ఎవరైనా బోధకులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని బోధకుల ద్వారా అడ్డగించేస్తుంది. అటు వెళ్ళండి, అక్కడికి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి అని. ఎలాగైనా సత్యాన్ని అందకుండా వాక్యాన్ని మీకు బంధి